హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మాన్సా వ్లాగ్స్. ఈరోజు నేను ఒక టిప్ చూపిస్తానండి మీకు. అది మనకి ఈ రోజుల్లో అందరికీ యూజ్ అయ్యే టిప్పే. అది ఏంటంటే మనకి చిన్నవాళ్ళు లేదు పెద్దవాళ్ళు లేదు అందరికీ కూడా వెయిట్ గెయిన్ అయిపోవడం, దానికోసం మనం ఏమో ఎక్సర్సైజ్లు వాకింగ్లు అట్లా చేయడం అన్నీ చేసినా కానీ ఏమి రిజల్ట్ రావట్లేదని బాధపడుతూ ఉంటాము. సో మనకి ఏంటంటే న్యాచురల్గా దొరికేవే అన్నీను. ఆ న్యాచురల్తోనే డైలీ మనం చేసుకుని రిజల్ట్ వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదండి. సో అది నేను మీకు చూపిస్తాను ఇవాళ. మీరు ట్రై చేయండి, చాలా బాగా పనిచేస్తుంది. చిన్నపిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా తాగొచ్చండి, ఏం ప్రాబ్లం ఉండదు, సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. అవి ఏంటంటే డైలీ వాకింగ్కి వెళ్తూ ఉంటాం కదండి. ఎర్లీ మార్నింగ్ వెళ్ళినప్పుడు మనకి కాలనీలో కానీ విలేజెస్లో కానీ ఎక్కడైనా కానీ అవి దొరుకుతూ ఉంటాయి. చెట్లు ఎక్కడ కనిపిస్తూనే ఉంటాయి మనకు రోడ్ల మీద. సో మనం అవి డైలీ తీసుకుని మనం చేసుకోవచ్చండి ఇంట్లోనూ. అవి ఏంటంటే పారిజాతం ఆకులండి. మన చెట్లు ఎక్కడైనా ఉంటున్నాయి, ఇప్పుడు ప్రస్తుత ఊర్లో ఉంటున్నాయి, సిటీస్లో కూడా బాగా దొరుకుతున్నాయి. పారిజాతం ఆకులు లేత అయినా పర్వాలేదు, ముదురాకులైనా పర్వాలేదండి. ఇవి తీసుకుని ఒకళ్ళు తాగితే కనుక 2 ఆకులు తీసుకుంటే సరిపోతుందండి. 2 ఆకులు తీసుకుని ఇంటికి తెచ్చుకుని కడుక్కుని దాన్ని చిన్న చిన్న పీసెస్ కింద ఇట్లా చిన్న పీసెస్ చేసేసుకోండి. అన్నీ చేసేసుకున్న తర్వాత వీటిని వాటర్లో వేసి మరగబెట్టేసుకోండి బాగా. అవి వాటర్ మరిగిపోయాక దాంట్లో కొంచెం జీలకర్ర, కొంచెం సోంపు యాడ్ చేసుకుని లెమన్ కూడా వేసుకుని మనం తాగేయచ్చండి. ఎర్లీ మార్నింగ్ వాకింగ్కి వెళ్ళొచ్చి బ్రష్ చేసుకోగానే ఆ వాటర్ తాగేస్తే, అంటే కొంతమందికి ఏంటంటే పొద్దున్నే టీ కాఫీస్ తాగుతూ ఉంటారు. అవి కొంచెం అవాయిడ్ చేసి కొంచెం ఎండెక్కాక తాగితే సరిపోద్ది. ముందు మాత్రం ఇది తాగాలండి బ్రష్ చేసుకోగానే. ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు అంతా హాట్ వాటర్ తాగుతాం కదా, ఆ హాట్ వాటర్లో ఉత్తి నీళ్ళు కాకుండా ఈ ఆకును కూడా యాడ్ చేసుకుని వీక్లీ 2 days తాగండి. చాలా బాగా పనిచేస్తుందండి. షుగర్ పేషెంట్స్ కానీ, మోకాలు నొప్పులు, నడుము నొప్పి ఉన్న వాళ్ళకైనా కానీ పెయిన్ రిలీఫ్ ఉండడం. జీలకర్ర, వాము అన్నది సోంపు అయినా పర్లేదు, వాము అయినా పర్వాలేదండి, ఏదైనా వేసుకోవచ్చు. మన ఇంట్లో ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకోండి. సో ఇదేంటంటే మనకి భయం ఉండదు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయన్న భయం ఉండదు. అందుకు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది, తాగొచ్చండి. ఎవరైనా చిన్నపిల్లలకు కూడా వెయిట్ గెయిన్ అవుతున్నారు ఇప్పుడు అందరూ. పిల్లలకు కూడా చేదుగా ఉంటుంది, తాగలేరు, కానీ కొంచెం తాగ్గా అలవాటు అయిపోతుంది. కాకపోతే రోజు తాగొద్దండి, వారానికి 2 రోజులు ఇది తాగండి. ఇంకొక రోజు ఏంటంటే తులసాకు నీళ్ళు, తమలపాకు నీళ్ళు అట్లా అన్నీ కూడా మరిగిన నీటిలో ఇట్లా చిన్న చిన్న పీసెస్ చేసుకుని వేసుకోవడమే అండి. ఇవన్నీ వేసుకుని జీలకర్ర కొంచెం వాము వేసుకుని మనం అది వడపోసేసుకుని తాగేయడమేనండి. దాంట్లో తేనె అట్లా ఏమీ కలుపుకొద్దండి, ఇట్లా న్యాచురల్గానే తాగేయండి. అది మనకి కూడా బాడీ ఫ్రీగా ఉంటుంది. కొంచెం అంటే ఎట్లా అంటే హాట్ వాటర్ అందరూ తాగుతున్నారు కదా ఇప్పుడు, దాంట్లో ఇవి యాడ్ చేసుకుంటే ఇంకొంచెం రిజల్ట్ బాగుంటుందని మేము ట్రై చేస్తున్నాం రోజును. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఆరోగ్యం బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి దీనివల్ల. అవన్నీ కూడా మీకు వాడగా తెలుస్తూ ఉంటాయండి. మీకు అందరూ ట్రై చేసి బాగుందని చెప్తే కనుక కంపల్సరీ కామెంట్ చేయండి. మీ రిజల్ట్స్ కూడా అందరికీ తెలియజేయండి కామెంట్ సెక్షన్లో. సో మీకు వీడియో కనుక నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి, అందరికీ బాగా ఉపయోగపడుతుంది ఇది. థ్యాంక్ యూ అండి.